గంటన్నర ఉపన్యాసం తెచ్చిన బీసీల గురించి ఎందుకు ఊసెత్తలేదు? కనీసం ఇంతమంది 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించినట్టే బీసీల ఓట్లేస్తే గెలిచి గద్దెనే 10 ఏళ్ళు పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ నువ్వెందుకు బీసీల ఊసెత్తలేదు? అంటే ఫామ్ హౌస్ కి పరిమితమై ఎలమ రాజ్యాన్ని సృష్టించి ఎలమ సామ్రాజ్యంలో నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డే మొత్తం ఒక తతంగం నాటకాలు ఆడుకుంటా ఈ పార్టీ నడుపుతా ఉన్నారు. అగ్రకుల ఎలమ పార్టీ తప్ప అది మాకు సంబంధం లేని పార్టీ, బీసీల పార్టీ కాదు. తక్షణమే బీసీ పార్టీని ముగించుకోవాలి. దాన్ని ఎందుకంటే మా సంబంధం లేని సబ్జెక్ట్ కదా, ఇది అసెంబ్లీలో ఉన్నావు. కనీసం బీఆర్ఎస్ పార్టీ మా చర్చను జరపాలి కదా. చర్చ జరపకుండా ఏదో పేరుతోటి బైకాట్ చేసి పర్మనెంట్ గా అసెంబ్లీకి రాకుండా ఎవరు మాట్లాడుతున్నట్టు ఏకపక్షంగా కాంగ్రెస్ వదిలేసిపోయారు. బీజేపీ దాని గురించే మాట్లాడదు. అంటే బీసీలకు సంబంధించిన సబ్జెక్టు ని డైవర్ట్ చేయడానికి 3 పార్టీలు కుట్రపంతా ఉన్నాయి. కాబట్టి మేమేందంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఒక నిర్మాణం తీసుకుపోయి మొత్తం గ్రామాన బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తాం. ప్రతి ఏ గ్రామంలో 10 కులాలు ఉంటాయి, ఒక్కొక్క గ్రామంలో 15 కులాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి వార్డు వరకు కూడా, మున్సిపల్ వార్డుల వరకు కూడా ఉద్యమాన్ని తీసుకుపోయి పార్టీ పరంగా ఇంకా 42% వస్తుందన్న నమ్మకంతో ఉందా బీసీలు? ఇప్పుడు ఇవ్వకపోతే వాగ్దానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ మేము, ఎందుకంటే ఇచ్చింది నువ్వు, ఆ వాగ్దానం చేసింది నువ్వు, అమలు చేయాల్సింది ఎవడు? అమలు చేసిందోడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుని కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోవట్లేదు కదా. అందుకే అమలు చేయాలి. వాడే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పేసి గద్దెనికి మా ఓట్లు దండుకున్నారు కదా, దండుకొని కులుకుతా ఉన్నారు కదా. ఈ ప్రాజెక్టుల పేరుతో రకరకాల డ్రామాలు ఆడుతా ఉన్నారు కదా, పామోలు కట్టుకుంటా ఉన్నారు కదా, సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు కదా, లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారు కదా. ఈ పార్టీలన్నీ మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని మాకు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు వాళ్ళ బాధ్యత. ఈ రాహుల్ గాంధీ మాట్లాడలేదు కదా. ఇప్పుడు అసలు వాగ్దానం ఇచ్చిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు బేసిక్ ఆయనే ఇక్కడ కూడా పార్లమెంట్ లో దీని మీద చర్చ పెట్టినప్పుడు ఇంకా వీళ్ళు ఎక్కడ చేస్తారన్న నమ్మకం ఉంటుంది. కాబోయే ప్రధానమంత్రిని వీళ్ళే ఊసర కొడతా ఉన్నారు. ప్రధానమంత్రి కావాలంటే ఉన్నటువంటి చిన్న రాష్ట్రం, 119 మంది ఎమ్మెల్యేలు కలిగినది చిన్న రాష్ట్రంలోనే నువ్వు ఎక్స్పెరిమెంటల్ గా కొండంత రాగం తీసి లొల్లే పాడబడినట్టు డెడికేషన్ కమిషన్ వేసినాము, మొత్తము లెక్కలు తీసినాము, కులాల వారుగా డేటా తీసుకొచ్చినాము, 57.3% మొత్తం జనాభా ఉందని చెప్పేసి మొన్న హైకోర్టులో చేసినాము. మళ్ళా రకరకాల ఆర్డినెన్స్లు అన్నాడు, లేదా తీర్మానాలను రకరకాల తీసుకుపోయి అంతిమంగా ఏం చేసినావు అంటే మళ్ళా 9th జీవో పేరుతోటి బీసీలను అవమానపరిచి నెట్టలను ఇబ్బంది పాలు చేసి ఈరోజు 47% అందకుండా చేస్తే ఈ గతి పట్టింది. కాబట్టి ఏదేమైనా సరే బంతిని ఎంతైతే నేలకు కొడితే ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిరిపడుతుందో అంత ఎత్తున బీసీ ఉద్యమం ఉంది. మేము అమలు చేసుకుంటేందుకు రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు ముక్కు పిండి మా న్యాయమైనటువంటి చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కులు సాధించుకుంటాం. ఆ దిశగానే ఉద్యమం ఉంటది.